ఎస్ కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఇది ఒక బాధాకరమైన సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. బేసిక్గా మీ నియోజకవర్గం డెవలప్మెంట్ మీద, యాక్టివిటీస్ మీద, 1 ఇయర్ పాలన మీద చేయాలి. కానీ మీరు ఫేస్ చేసిన ఒక దారుణమైన పరిస్థితుల నేపథ్యంలో మిమ్మల్ని ఇవాళ ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా బాధగా ఉంది. సో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ని ఎలా ఎలా చూస్తున్నారు? అంటే ఎలా చూస్తున్నారని అడగకూడదు, నేను ఎలా బాధపడుతున్నారని అడగాలి. నల్లపురెడ్డి ప్రసన్న అనుచిత వ్యాఖ్యలకి ఏ మహిళ అయినా కూడా ఓర్చుకోలేని విధానంగా మాట్లాడాడు అతను. ఇది ఒక ఎమ్మెల్యేగా నేనే కాదు, కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ ఈరోజు బాధపడుతుంది. ఏ మహిళకు కూడా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రాకూడదు, మళ్ళీ మహిళల గురించి ఇలాగా మాట్లాడకూడదు. నారా భువనేశ్వరి గారిని ఉద్దేశించి ఇదే విధంగా అవమానించారు, కించపరిచారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న మిమ్మల్ని కూడా ఆనాడు భువనేశ్వర్ గారిని అన్న మాదిరి కంటే కూడా ఎక్కువగానే క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు కదా. మిమ్మల్ని భువనేశ్వర్ గారితో కంపేర్ చేస్తున్నారు చాలామంది. అవును, నిజమే. యాక్చువల్గా వీళ్ళకి అదొక పెద్ద అలవాటు అయిపోయింది. ఆ రోజు భువనేశ్వరమ్మను అవమానించి 11 సీట్లకే పరిమితం అయ్యారు. ఈరోజు నాలాంటి ఒక ఎమ్మెల్యేని ఇలా మాట్లాడి, నేను ఎమ్మెల్యే అనను, ఒక మహిళని ఇలా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇటువంటి నీచమైన రాజకీయ నాయకుల్ని ప్రజలు గుర్తించి తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో అడుగు పెట్టుకున్న విధంగా వాళ్ళకి గుణపాఠం చెప్పాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నేను. ఆనాడు భువనేశ్వరి గారిని ఉద్దేశించి మాట్లాడిన వారిలో కొంతమంది జైలు పాలయ్యారు, ఇప్పటికీ జైల్లోనే నరకం అనుభవిస్తూ ఉన్నారు. ఇవాళ మిమ్మల్ని ఉద్దేశించి అంత దారుణమైన మాటలు మాట్లాడిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అని మీరు ఎలాంటి న్యాయం కోరుతున్నారు? ఒక మహిళగా, ఎమ్మెల్యేగా కాదు, ఒక మహిళగా ఎలాంటి న్యాయం కోరుకుంటూ ఉన్నారు? ప్రసన్నని వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం మొత్తం నాతో ఉంది, మొత్తం అందరూ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, 2 రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఏం మాట్లాడాడో అతను. ఒక రాజకీయ నాయకురాలిగా, ఎమ్మెల్యేగా కోవూరు నియోజకవర్గంలో అవినీతిని నేను ప్రశ్నించినప్పుడు నువ్వు కూడా దాని గురించే మాట్లాడాలి. పొలిటికలైజేషన్ చేసినప్పుడు దాని గురించే నువ్వు మాట్లాడాలి. అంతేగాని ఇది వ్యక్తిగతంగా అని కూడా అనరు. అసలు అది ఏం భాషో, అసలు అతను ఏం మాట్లాడాడో నాకు అర్థం కూడా కాలేదు. అలాంటి నీచమైన భాష అతను మాట్లాడడం జరిగింది. దీనికి ఏ మహిళ కూడా అతన్ని క్షమించదు. అంటే మొట్టమొదటిసారి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పోటీ చేసినప్పుడే 54,000కు పైగా మెజార్టీతో అతన్నే ఓడించారు. అలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు పడాల్సి వస్తుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే రాజకీయాల్లోకి మీ రాజకీయ అనుభవం కూడా తక్కువే కదా మీకు. రాజకీయాల్లో ఇంత నీచ స్థాయిలో ఉంటాయా? ఇలాంటి మహిళల్ని ఇంత దారుణమైన మాటలు అంటారా అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా మేము సేవ చేయడానికి, ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళము. ఇలాంటి నీచమైన రాజకీయ నాయకుల చేత ఇలాంటి మాటలు పడాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈరోజు నన్నే ఇలాగంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పి నేను ఆలోచించే విధంగా ఉంది. ఇది ఏ మహిళకు కూడా ఇలాంటి కష్టం రాకూడదు. ఒక మహిళని కించపరిచిన వ్యక్తిని మళ్ళీ ఏ మహిళ ఇటువంటి ఫేస్ చేయకుండా ఉండేటట్టు వాళ్ళని శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని మాట్లాడిన తర్వాత కొంతమంది మీ అభిమానులు వెళ్ళి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి చేశారు. దాన్ని ఎలా చూస్తారండి?
మామూలుగా అదైతే నాకు తెలీదు. అది ఎవరు చేశారు అనే విషయం నాకు తెలీదు. ఎవరైనా కూడా ఒక మహిళని ఇలా మాట్లాడితే అతను కూర్చొని ఉన్న మాట్లాడిన మీటింగ్ హాల్లోనే అక్కడే అతన్ని ఆ వైఎస్ఆర్సీపీ నాయకులే కొంతమంది కొట్టబోయారంట. మహిళలు ఎవరో అడ్డం తీశారంట. అలాంటి వాళ్ళు ఎవరో అభిమానంతో ఆ పని చేసుండొచ్చేమో కానీ ఎవరు చేస్తారు అనేది మాత్రం నాకు తెలీదు. మాది ఆ సంస్కృతి కూడా కాదు. బేసిక్గా పొద్దున మీరు ఒక మాట అన్నారండి ఇంటర్వ్యూలో కూడా, కొంత మా అభిమానులు ఏమైనా పొరపాటున ఆవేశంతో వెళ్ళి దాడి చేసి ఉండొచ్చు, మిగిలిందంతా కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సింపతి కోసం ఆయన మీద ఆయనే దాడి చేయించుకున్నాడా అని. అవునవును, అది మాత్రం కరెక్ట్. కొంచెం చేసుంటే మిగతాది మొత్తం ఇతను చేసుకున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు కూడా, అవసరమైతే జైలుకి వెళ్తాను, ఇంకొక ఆయన జైల్లో ఉన్నాడు ఆయనకు తోడుంటాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని వచ్చి జాయింట్గా చూస్తారు, ఇలాంటి ఆలోచనలు ఏవో అతనికి ఉన్నట్టున్నాయి. అందువల్ల అతనే పగలగొట్టుకొని ఇంటి ముందర టెంట్లు వేసుకొని నాయకుల్ని కూర్చోబెట్టుకొని సింపతి కోసం ఇదంతా చేశాడేమో. అంటే వీళ్ళు బేసిక్గా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉనికిని కోల్పోతున్నారు. వాళ్ళు ఉన్నారా లేదా అని ప్రజలు మర్చిపోతున్నారు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక. నిన్న లోకేష్ బాబు నెల్లూరు జిల్లా పర్యటన ఉండింది, ఎంతో గొప్పగా జరిగింది. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇలాంటివి అందరూ కలిసి వీళ్ళు కోవూరులో పోయి కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడి కావాలని రెచ్చగొట్టే విధంగా ప్రజల్ని ప్రయత్నం చేసి వాళ్ళ చేత ఇవన్నీ చేపించుకొని సింపతి పొంది రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వీళ్ళని విచారిస్తే వీళ్ళకి కొంచెం ఎక్కువ మార్కులు వస్తాయి అని చెప్పి ఆలోచనతో ఇదంతా చేసినట్టున్నారు నాకు తెలిసి. అంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ అటాక్ జరిగిన తర్వాత పొద్దున మీడియాతో మాట్లాడుతూ, నేను ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసిన కామెంట్స్కి ఎప్పటికీ కూడా కట్టుబడి ఉన్నాను, నేను ఎక్కడ కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వటం లేదు, ఆవిడ నన్ను తిట్టింది కాబట్టి నేను అనివార్యంగా అనాల్సి వచ్చింది అనే మాటలే చెప్తున్నారు. పైగా ఆయన తల్లి గారిని కూడా మీడియా వాళ్ళు కొంతమంది ప్రశ్నించినప్పుడు తన కొడుకు మాటలను సమర్థిస్తున్నారు. తన ఇంటి మీద అన్యాయంగా తనను కూడా చంపేయడానికి ప్రయత్నించారని, తన కొడుకుంటే చంపేసేవాళ్ళని అంటూ ఉన్నారు. వీళ్ళిద్దరు కామెంట్ చూసిన తర్వాత ఏమనిపిస్తుందండి? వాళ్ళ తల్లిని ఆయన అతను అందరినీ భయపెడతాడు, అన్నల దమ్ముళ్ళని భయపెడతాడు, అక్కల చెల్లెళ్ళని భయపెడతాడు. నేనే అతనికి చెల్లెలు వరుస అవుతాను, అదే అతనికి లెక్కలేదు, ఆడవాళ్ళంటే లెక్కలేదు. నిన్న ఇతనికి ఇన్ఫర్మేషన్ వచ్చి ఎవరో చెప్పారంట, పారిపోయాడు. కానీ తల్లిని ఇంట్లో వదిలేసి అతని కొడుకు పారిపోయారు. అలాంటి మనిషి అతను. అది కూడా అతనే చెప్పుకుంటున్నాడు, నాకు తెలిసింది నేను పారిపోయానని కూడా చెప్తున్నాడు. ఆయనే అందరికి చెప్తున్నాడు అక్కడికి వచ్చిన నాయకులకి. అంటే చెల్లి వరుస, అలాంటి ఒక మనిషి. అంటే చెల్లి వరుస అంటున్నారు, చెప్పండి ఎలా మేడం అది బంధుత్వం? అవును, నేను నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి చెల్లెలు కోడలు. నేను ఓకే 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 అని మీరు ఇంతకుముందు ఇతను ఎలక్షన్ అప్పుడు చెప్పినప్పుడు నేను మాట్లాడాను. అవునండి, చెప్పున్నాను. అవును, ఆయన మేనత్త కోడలని నేను విధివశాత్తు నా భర్త చనిపోయినందువల్ల అవివాహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యులతో సహకారంతో వాళ్ళ అండతో నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. దాని గురించి మాట్లాడుతున్న చెత్త ఇదంతా అతను. అది వ్యక్తిగతమైన అంశం కదండి. మీరు సమాధానం ఎవరికైనా చెప్పుకోవాలి, మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తే మీ కడుపును పుట్టిన మీ బిడ్డలకు సమాధానం చెప్పుకోవాలి, ఇంకా సమాధానం చెప్పుకోవాల్సి వస్తే మీ అత్తగారికి చెప్పుకోవాలి. వీళ్ళందరూ అంగీకారం ఉంది కదా. అదే ఈరోజు వాళ్ళకి ఎంత జ్ఞానం లేదంటే, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే ఒక మహిళను గురించి, ఆ మహిళకి బిడ్డలు ఉంటారని కానీ కుటుంబం ఉంటుందని కానీ ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా నీచంగా మాట్లాడిన అతన్ని నిజంగా కూడా ఏం చేసినా పాపం లేదు. ఇది విన్న తర్వాత
మీ బిడ్డల నుంచి అట్లాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నుంచి రియాక్షన్ ఏమైనా ఉందండి? అంటే సహజంగా ఎవరైనా బాధపడతారండి, ఎవరైనా కళ్ళం నీళ్ళు వస్తాయి. మిమ్మల్ని అన్న మాటలు విన్న తర్వాత మాకే బాధ అనిపించింది. అలాంటిది మీ సొంత ఫ్యామిలీ మెంబర్స్, ప్రభాకర్ రెడ్డి గారు కానీ నా పిల్లలు కానీ ఈ విషయంలో ప్రతి ఒక్కరము చాలా బాధపడుతున్నాము. మనం అనుకునింది సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాము. ఇలాంటి నీచుల చేత ఈరోజు ఇలాంటి మాటలు పడాల్సి వస్తుంది అని తప్పకుండా బాధ ఉంటుంది. కానీ వీళ్ళని ఎదుర్కొనే ధైర్యం కూడా నా కుటుంబానికి ఉంది. ప్రభాకర్ రెడ్డి గారికి కానీ నా బిడ్డలకు కానీ నాకు కానీ మొత్తం వీళ్ళని ఎలా ఎదుర్కోవాలో కూడా నాకు తెలుసు. ఇది జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమైనా మాట్లాడారండి మీతో? మాట్లాడారు. పార్టీ మొత్తం నాతో సపోర్ట్గా ఉంది. ఆల్రెడీ కంప్లైంట్ చేశాము, తగు చర్యలు కూడా తీసుకుంటారు ప్రభుత్వం. అంటే ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అండి. ఎవరికి రాకూడని ఒక దారుణమైన సిచ్యువేషన్ బహుశా మీరు ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు వెల్ ఎడ్యుకేటెడ్, మీకు లేనిదంటూ లేదు. మీకు నిజం చెప్పాలి అంటే మీరు కొత్తగా సంపాదించాల్సిన అవసరం కూడా మీకు లేదు. అలాంటిది ఒక సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో పాలిటిక్స్లోకి వచ్చి ఇలాంటి మాటలు, అది కూడా సొంత బంధువుల చేత ఈ మాటలు పడటం, ఇలాంటి రాజకీయాలు చూసిన తర్వాత ఒక మహిళగా ఎలా తట్టుకోగలుగుతున్నారు అని? ఈరోజు కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళు ఒకరిని చూసి ఒకరి ఇన్స్పిరేషన్గా రాజకీయాల్లోకి వస్తున్నాం సేవ చేయాలనే ఆలోచనతో ఇలాంటి నీచులు మాట్లాడిన దానికి భయపడిపోయి వెనక్కిపోయే వాళ్ళం కాదు. ఏ ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలి. ప్రజలు మాలాంటి నీతి నిజాయితీ ఉన్న నాయకులు వెంటే ఉంటారు, మాకు అండగా ఉంటారు. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో నేను ఎలక్షన్లో తిరిగేటప్పుడు తిరిగిన ప్రతి బిడ్డ కూడా ఈరోజు నాకు అండగా ఉన్నారు. వీళ్ళందరి సపోర్ట్తో ఇటువంటి ఎన్నన్నా కూడా ఎదుర్కోగలం. అప్పట్లో భువనేశ్వర్ గారిని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దారుణమైన కామెంట్ చేశారండి. అండ్ నెక్స్ట్ వచ్చి రీసెంట్గా అమరావతిని వేశ్యల రాజధాని అని అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానల్ సాక్షి ఛానల్లో కూర్చుని ఒక జర్నలిస్ట్ కృష్ణరాజు కామెంట్ చేశారు. ఇవాళ ఒక ఎమ్మెల్యేని పట్టుకుని మిమ్మల్ని ఉద్దేశించి ఇంత కించపరిచే కామెంట్ చేశారు. ఏంటంటే మీరు ఆ పార్టీలో కూడా పనిచేసి వచ్చున్నారు. మీరు కానీ మీ భర్త గారు ప్రభాకర్ రెడ్డి గారు కానీ, జగన్ గారికి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మీరు కానీ వెరీ క్లోజ్. సో అలాంటి పార్టీ ఎందుకు ఇలా ఎంకరేజ్ చేస్తోంది మహిళల్ని ఈ విధంగా కించపరిచేలా మాట్లాడుతుంటే? ఒక కంట్రోలింగ్ వ్యవస్థ అంటూ ఏముండదా? నేను అధినాయకత్వానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసే నాయకులని మీ పార్టీ నుంచి బహిష్కరించండి అని చెప్పి కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్నారు, కొంత ఆందోళనలో కూడా ఉన్నారు. బహుశా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆవిడ ఫేస్ చేసిన ఆ ప్రాబ్లమ్స్ వల్ల సో ఇటు కుటుంబ సభ్యులు కానీ ఆవిడ కానీ ఎవ్వరూ తట్టుకోలేని ఒక మాటలను ఇవాళ పడాల్సి వచ్చిన పరిస్థితుల్లో కొంత ఆందోళన కూడా కనిపిస్తుంది, బాధ కనిపిస్తుంది. సో ఆ సిచ్యువేషన్లో తన ఆవేదన అంతా కూడా మనకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డికి కూడా అప్పీల్ చేస్తున్నారు, నా మీద ఎలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.